Hi friends, welcome back to the channel. Today, in the part of Python generative AI full stack, so we are discussing about dictionaries, right? So from some beginner level to advanced level, we are discussing about generative AI. Okay, completely application oriented. I am telling with advanced level uh, Python. Okay, so I'm let's see, we are building Chitti brain, right? Robot brain. So ఓకే, ఇక్కడ రోబోట్కి బ్రెయిన్ అంటే ఏంటి, నార్మల్గా ఓన్లీ మెటల్ బాక్స్ ఒకటే కాదు కదా. సో ఇన్సైడ్ చాలా సెన్సార్స్, బ్యాటరీ రీడింగ్స్, టెంపరేచర్, టార్గెట్ ఇన్ఫో, మిషన్ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఓకే, ఇవి ఆల్ మిక్స్డ్గా ఉంటే రోబోట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో మనం నీట్ స్ట్రక్చర్ డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం. సో డైరెక్ట్ డిక్షనరీస్ యూజ్ చేయాలన్నమాట. సో అలాగా పైథాన్లో అలా నీట్గా స్ట్రక్చర్ డాష్బోర్డ్ క్రియేట్ చేయడానికి మనం డిక్షనరీస్ని యూజ్ చేస్తాం. అంటే డిక్షనరీస్ అంటే చిట్టి బ్రెయిన్లో ఒక కీ వాల్యూ పెయిర్స్ అనమాట. కీ వాల్యూ పెయిర్స్ అంటాం. కీస్ వేరు, వాల్యూస్ వేరు. సో అవేంటో మనం తెలుసుకోవాలి. కీస్ వాల్యూస్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ అంటే బాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెయిర్స్. అర్థమైనా? ఫర్ సపోజ్ రోబోట్ అని ఉందనుకో, రోబోట్ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేసాం. సో లెట్స్ సీ. First of all, let's go with definition. Python dictionary store data as key value pairs. Okay, complex data can be organized within nested dictionaries. Okay, I will explain all these, no worries. Dictionaries enhance AI data management and organization. Dictionaries enhance AI data management and organization. They allow dynamic data access and modification easily. Engage with real-world problems using Python dictionaries. They are crucial for evolving AI technologies today. డిక్షనరీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డిక్షనరీస్ అనేవి ఏంటంటే ఒక జేసన్ ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ని కీస్ అండ్ వాల్యూస్ లా ప్రిజర్వ్ చేస్తుంది. అది ఎలా అనేది ఒకసారి చూసాం. ప్రీవియస్గా లిస్ట్స్ అయ్యాయి. సో నేను అవన్నీ కంట్రోల్ / కమెంట్ చేశాను. ఫర్ సపోజ్ రోబోట్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, రోబోట్ ఈజ్ ఈక్వల్ డిక్షనరీస్ని ఐడెంటిఫై చేయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్. ఫర్ సపోజ్ నేమ్ is equal to చిట్టి, నేమ్ is equal to చిట్టి అని పెట్టా. సారీ, చిట్టి ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేయకూడదు, కాలన్ యూజ్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను, లోపల ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేయకూడదు. BATTERY బ్యాటరీ కాలన్ 90 అనుకుందాం. 90 నెంబర్ కాబట్టి అవసరం లేదు. సో ఇది డిక్షనరీ అనమాట. ఇందులో ఈ నేమ్ అనేది ఉంది కదా, ఈ నేమ్ అనే దాన్ని ఏమంటారు? కీస్ అంటారు. చిట్టి అనే దానికి నేమ్ని అసైన్ చేసాం కదా, ఆ నేమ్కి ఒక వాల్యూని ఇచ్చాం, విలువనిచ్చాం. అదే ఆ నేమ్కి పేరు అంటే ఏంటి? ఆ పేరుకి చిట్టి అని ఇచ్చి వాల్యూ ఇచ్చాం దాన్ని. సో ఇది కీ అంట, అందుకే దీని కీ. ఆ కీకి పేరేంటి? వాల్యూ చిట్టి. బ్యాటరీ అనేది కీ అయితే 90 అనేది వాల్యూ. కీస్ ఆర్ యాక్చువల్ లేబుల్స్, వాల్యూస్ ఆర్ యాక్చువల్ డేటా. అర్థమైనా? లేబుల్స్ అంటే కీస్ ఆర్ లేబుల్స్ అండ్ వాల్యూస్ ఆర్ యాక్చువల్ డేటా. ఓకే, వై డిక్షనరీస్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్? బికాస్ ఎందుకంటే ఏఐలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐ కింగ్ మేకర్ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే LLM రెస్పాన్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే రెస్పాన్స్ అనేది LLM ఇస్తుంది కదా, అది ఒక డిక్షనరీ ఫార్మాట్లో ఇస్తుంది, జేసన్ ఫార్మాట్లో. ఆ జేసన్ డేటా అనేది ఒక డిక్షనరీ. అర్థమైనా? జేసన్ ఫార్మాట్ అనేది తర్వాత చెప్తాను. ఏపీఐ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఏపీఐ రిజల్ట్స్ అనేవి కూడా ఒక డిక్షనరీ.
సో ఈ ఏపీఐ అంటే ఏంటి, జాసన్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎం అంటే ఏంటి, ఈ వర్డ్స్ అని ఎందుకు ఇప్పుడు చెప్పేస్తానంటే మీకు ఫెమిలియర్ అవుతాయి ఆ తర్వాత యూస్ చేసుకోవడానికి. అందుకే చెప్తున్నాను ముందుగానే, కానీ కొద్ది టఫ్ టాపిక్స్. సో బట్ జస్ట్ ఫెమిలియారిటీ కోసం మాత్రం చెప్తున్నా. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రెస్పాన్సెస్ కోసం. జేసాన్ జావా స్క్రిప్ట్లో అదొక రకమైన స్క్రిప్ట్ అనమాట. జేసన్ అనేది స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. డేటా అండ్ ఏపీఐ రిజల్ట్స్. ఏపీఐ అంటే మనం సర్వర్తో లింక్ అయ్యే రెస్పాన్స్ తీసుకొచ్చే ఒక రకమైన లైబ్రరీ లాంటిది. ఒక ఒక బల్క్ ఆఫ్ కోడ్ ప్యాకేజ్ లాంటిది అనమాట. కోడ్ ప్యాకేజ్ లాంటిది ఏపీఐ అంటే. ర్యాగ్ యొక్క మెటా డేటా రిట్రీవల్ అగ్మెంటెడ్ సిస్టమ్స్ ఉంటాయి, తర్వాత యూస్ చేస్తాం. అది ఒక డిక్షనరీ ఫార్మేట్. యూజర్ ప్రొఫైల్స్ అనేది ఒక డిక్షనరీ. ఏజెంట్ స్టేట్ అంటే మనం నెక్స్ట్ ఏజెంట్స్ బిల్డ్ చేస్తాం. ఏజెంట్స్ వాటి యొక్క స్టేట్ అనేది డిక్షనరీ ఫార్మాట్ ఉంటుంది. వర్క్ ఫ్లో స్టెప్స్ అనేవి డిక్షనరీ ఫార్మాట్లో రాస్తాం. అందుకే అందుకే ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇఫ్ యూ మాస్టర్ డిక్షనరీస్ యూ అన్లాక్ 70% ఆఫ్ ఏఐ ఇంజనీరింగ్ అంటారు. అంటే డిక్షనరీస్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నీకు 70% ఆఫ్ ఏఐ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. అందుకే డిక్షనరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగా డిక్షనరీ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. ఇందులో చెప్పాను కదా, ఇందులో కర్లీ బ్రాసెస్ మర్చిపోకూడదు. డిక్షనరీలో కర్లీ బ్రాసెస్ అనేది యూస్ చేస్తాం. కర్లీ బ్రాసెస్ అంటే అదే ఫ్లవర్ బ్రాకెట్స్. కీస్ అనేవి ఎప్పుడు స్ట్రింగ్సే ఉంటాయి. మ్యాక్సిమం 99.99% కీస్ అనేవి ఎప్పుడు, ఈ బ్యాట్ అనేది ఉంది కదా, నేమ్ అనేది ఎప్పుడు స్ట్రింగ్స్ అనే యూస్ చేస్తారు ఏఐలోను. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జస్ట్ బేసిక్ థింగ్స్ అనమాట. డిక్షనరీస్ యూస్ చేసేటప్పుడు కీస్ అనేవి ఆల్వేస్ స్ట్రింగ్స్ యూస్ చేస్తారు. వాల్యూస్ అనేవి ఏమైనా ఉండొచ్చు. వాల్యూస్ అనేవి చూడ ఇక్కడ చిట్టి అనేది ఒక స్ట్రింగ్, 90 అనేది ఒక ఇంటిజర్ స్ట్రింగ్ నెంబర్ లిస్ట్ అనదర్ డిక్షనరీ కూడా ఉండొచ్చు లోపల. అది ప్రాబ్లం లేదు. ఒక కీకి అనదర్ డిక్షనరీ కూడా ఉండొచ్చు, అది ప్రాబ్లం కాదు. అందులోనే ఇప్పుడు మనం ఇంకొద్దిగా యాడ్ చేద్దాం. ఫర్ సపోజ్ దీన్ని ప్రింట్ చేసాం అనుకో, ఏమొస్తుంది? ప్రింట్ దీని రెస్పాన్స్. ఫర్ సపోజ్ ఇదే ఒక ఎల్ఎల్ఎం అయితే దాని రెస్పాన్స్ మనకి ఎలా వస్తుంది? చూసారా, ఎల్ఎల్ఎం రెస్పాన్స్ అనేది జేసన్ ఫార్మాట్లో వచ్చింది, ఇలా వస్తుంది. ఇంకా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా చాలా ఉంటాయి. టెంపరేచర్ యాడ్ చేసుకుందాం. ఫర్ సపోజ్ టెంపరేచర్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసి 36.7 అనేది ఏంటి? ఫ్లోట్ డేటా టైప్. ఇది ఛార్జింగ్ అవుతుందా లేదా బులియన్ కూడా యాడ్ చేద్దాం. ఈజ్ ఛార్జింగ్ FALSE. ఫాల్స్ అనేది అదొక స్ట్రింగే, కానీ ట్రూ ఆర్ బులియన్స్కి ఎప్పుడు మనం కొటేషన్స్ వాడడం. ఇవన్నీ ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటాడు, ఫాల్స్ కొటేషన్స్ అటు వాడతాం అంటే అడుగుతాడు. ఒక ప్రోగ్రామ్ ఇచ్చి అందులో ఫాల్స్ అని ఉందంటే అందులో ఫాల్స్కి కొటేషన్ మార్క్స్ పెట్టి ఇందులో ఏం మిస్టేక్ ఉందని ఐడెంటిఫై చేయమంటాడు. అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఫాల్స్ బులియన్స్ యూస్ చేసేటప్పుడు కొటేషన్ మార్క్స్ యూస్ చేయమన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే కంట్రోల్ ఇలా వస్తుంది రిజల్ట్ అనేది. జేసన్ ఫార్మాట్ అంటే డిక్షనరీ ఫార్మాట్లో వస్తుంది. ఇప్పుడు ఓన్లీ వాల్యూస్ని ఒక్కదాన్ని యాక్సెస్ చేయాలి మనకి. అంటే రోబోట్ రీడ్స్ ఇట్స్ ఓన్ బ్రెయిన్, అంటే దాని ఓన్ బ్రెయిన్ని ఎలా రీడ్ చేయాలి, ఓన్లీ వాల్యూసే కావాలి. ఎలా? ఇక్కడ కీస్ వాల్యూస్ ఉన్నాయి కదా, మీకు ఓన్లీ వాల్యూసే కావాలంటే ఎలా చేస్తావు? ప్రింట్ నువ్వు ఒక యూజర్ డిఫైన్ తీసుకున్న కొన్ని
తీసుకొని తీసుకొని బ్రాకెట్స్ యూస్ చేస్తాం. ఇందులో నేమ్ అని పిలుస్తాం. రోబోట్ అనే వేరియబుల్ లేదు, క్యాపిటల్ లెటర్స్ కాదు, స్మాల్ లెటర్స్. అరే అంటే ఇక్కడ ఏంటి, నేమ్ అనే యూజర్ అంటే లేదా రోబోట్ నేమ్ అని పెట్టుకుందాం. కొన్ని దీనికి మనం పెట్టుకోవచ్చు. ఇది రిజల్ట్ అనేది ఇది తీసుకొస్తుంది, రోబోట్ నేమ్ ఇస్తుంది. అంటే రోబోట్ నేమ్ చిట్టి అలా అనమాట. సేమ్ బ్యాటరీ పర్సంటేజ్, ప్రింట్ బ్యాటరీ పర్సంటేజ్, కామా అంటే స్పేస్ అనమాట ఇచ్చుకొని మనం అక్కడ బ్యాటరీని పిలాలి. బ్యాటరీ అని పిలిచి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి దాంట్లో మన బ్యాటరీ సారీ బ్యాటరీ కాదు, ఇక్కడ ఈ లోపల బ్యాటరీ అనమాట. ఇది రోబోట్ అనే వేరియబుల్లో కదా ఉంది, రోబోట్ అనే వేరియబుల్లో ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఓన్లీ ఏం పిలుస్తున్నాం, బ్యాటరీ నేమ్ వీటినే పిలుస్తున్నాం. చూసారా, రోబోట్ నేమ్ చిట్టి, బ్యాటరీ పర్సంటేజ్ 90. అంటే ఇక్కడ ఓన్లీ వాల్యూస్ని యాక్సెస్ చేస్తున్నాం. అంటే మనం చిట్టి యొక్క బ్రెయిన్ రీడ్ చేస్తున్నాం. అంటే చిట్టి నేమ్ అనేది ఒక రోబోట్ నేమ్ ఏంటి, చిట్టి, బ్యాటరీ అంతా 90. అంటే దాని యొక్క బ్రెయిన్ని మనం రీడ్ చేస్తున్నాం. వాల్యూస్ని ఎలా తీసుకురావాలి, డైరెక్ట్ 2 కీస్ వాల్యూస్ కావాలను డైరెక్ట్గా ఇలా అడగవచ్చు ప్రింట్ రోబోట్ అని. కానీ ఓన్లీ నీకు ఆ వాల్యూసే కావాలి. చిట్టి అనేది వాల్యూ, బ్యాటరీ అనేది వాల్యూ, 90 బ్యాటరీ పర్సంటేజ్ 90 అనేది వాల్యూ, 36% వాల్యూ. సో అవి మాత్రమే కావాలంటే మనం ఇవి ఇక్కడ ఏవైనా ఇచ్చుకోవచ్చు. నేమ్స్ మన యూజర్ డిఫైన్ కాబట్టి నీకు నచ్చిన నేమో లేదా ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, ఓన్లీ నేమో లేదా రోబోటో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం కామా పెట్టి, అంటే స్పేస్ కోసం. కామా దేనికి పెట్టామంటే స్పేస్ కోసం. ఇప్పుడు కామా తీసేస్తే స్పేస్ రాదనమాట. కామా తీస్తాను అనుకున్నాం ఫర్ సపోజ్. స్పేస్ ఎర్రర్ చూపిస్తుంది, అందుకే స్పేస్ ఇచ్చుకోవాలి, చిన్న కామా ఇచ్చుకోవాలి. అలా చూపిస్తుంది. అదనమాట. ఇప్పుడు మనం ఏదైనా అప్డేట్ చేయాలనుకో, ఏదైనా అప్డేటింగ్ డేటా లైక్ రోబోట్ ఛార్జింగ్ ఇంటర్నల్ స్టేట్, అంటే ఆటోమేటిక్గా ఇంటర్నల్ ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంటుంది. అది ఎలా అప్డేట్ చేసుకుంటుంది అంటే సింపుల్గా మనం డైరెక్ట్ ఇలా ఇచ్చేవచ్చు. ఎలా అంటే రోబోట్ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇచ్చి, ఆ వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. అప్డేట్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి బ్యాటరీని అప్డేట్ చేయాలి. 90 ఉంది ప్రీవియస్గా, ఇప్పుడు 80 వస్తుంది అనుకున్నాం. అంటే ఇదంతా ఆటోమేటిక్ జరుగుతుంది. నార్మల్ చెప్తున్నాను అది ఎలా అప్డేట్ చేసుకుంటుంది అని. తను అప్డేట్ చేసుకోవాలి అని మనం తర్వాత ప్రోగ్రామ్ రాస్తాం ఆటోమేటిక్గా దాని వైల్ లూప్లు పెట్టి తర్వాత రాస్తాం. కానీ ఎలా అప్డేట్ చేసుకుంటుంది, 90 80కి ఎలా మారుతుంది అనేది ఇలా అప్డేట్ చేసుకుంటుంది రోబోట్ బ్యాటరీ అని. ఫర్ సపోజ్ నేను ఇలా సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఇంటర్ప్రెటర్ కాబట్టి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇంతవరకు మాత్రమే ప్రింట్ ఇచ్చింది, ఇక్కడ ప్రింట్ ఇవ్వలేదు మనం. సో ఇక్కడ మళ్ళీ ప్రింట్ ఇస్తే ఇదే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్ప్రెటర్ అంటారు అనమాట. ఇంటర్ప్రెటర్కి కంపైలర్కి 2 టైప్స్ ఆఫ్
ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి సాఫ్ట్వేర్లో, ఇంటర్ప్రిటర్, కంపైలర్. ఇక్కడ కంపైలర్ అంటే జావా, C++, అవి అంటే ఒకేసారి కోడ్ మొత్తం రీడ్ చేసి నీకు రిజల్ట్ ఇస్తుంది. కానీ పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ అనమాట. అది లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. చూసారా, మనం 80 అనేది అప్డేట్ చేసాం, కానీ రిజల్ట్ మాత్రం మనకు 90 వచ్చింది. ఎందుకు అప్డేట్ చేసినా కానీ 80 ఎందుకు రాలేదు? నెక్స్ట్ మనం ప్రింట్ అవ్వలేదు, ఇక్కడ వరకు ప్రింట్ ఇచ్చాం, అందుకే ఎంతవరకు వచ్చింది ఆ వాల్యూస్. అర్థమైనా? అదే ఇంటర్ప్రిట్. అదే నీకు కంపైలర్ అనుకో, నీకు 80 కూడా ఇచ్చేస్తుంది, అప్డేట్ చేస్తుంది. అంటే మొత్తం కోడ్ రీడ్ చేస్తుంది అనమాట. కంట్రోలర్స్ చూసారా, అప్డేట్ అయింది. బ్యాటరీ 80 అప్డేట్ అయింది. సేమ్ ఇప్పుడు మనం దీన్ని Ctrl+C కొట్టి ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేసామంటే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ అనేది 80 చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ 80 చూపిస్తుంది. చూసారా, అప్డేట్ అయింది. అదనమాట. అలా అప్డేట్ చేసుకుంటాం. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా మోడ్ ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, డిక్షనరీకి ఏదైనా మనం ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటున్నాం. గురించి ఏమైంది, ఇది వరకు ఈ ఛార్జింగ్ వరకే ఉంది, మనం 3 ఎక్స్ట్రాగా కీ వాల్యూస్ యాడ్ చేసాం, కీస్ వాల్యూస్ యాడ్ చేసాం. ఇలా ఇలా యాడ్ చేసుకుంటూ డిక్షనరీకి కావాలంటే ఇలా యాడ్ చేసుకుంటాం. వేరియబుల్ నేమ్ తీసుకొని మనకు కావాల్సినవి ఇలా కావాల్సినవి ఎక్స్ట్రాగా మోడ్స్ ఎక్స్ట్రా బిల్డ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కొద్దిగా ఉంటాయి. స్టార్టింగ్ నేమ్ బిల్డ్ చేస్తాము, డాష్బోర్డ్ని, ఆ డాష్బోర్డ్లో నేము, బ్యాటరీ, టెంపరేచర్, ఇంకా ఎక్స్ట్రా డాష్బోర్డ్ ఫీచర్స్ యాడ్ చేసుకోవాలంటే ఇలా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే చిట్టి యొక్క బ్రెయిన్, రోబోట్ యొక్క బ్యాటరీ డ్రాప్డ్, కాంబోట్ మోడ్ ఆన్ అంటే ఫైట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ డ్రాప్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టుకుంటుంది. న్యూ ఫీల్డ్స్ని అలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా టార్గెట్స్ కానీ స్పీడ్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని లైక్ రోబోట్ ఉంది, యాడ్ చేసేటప్పుడు మాత్రం బ్రాకెట్స్ యూస్ చేయాలి, స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి స్పీడ్ యాడ్ చేద్దాం. ఫర్ సపోజ్ స్పీడ్ అనేది ఇద్దాము. ఇప్పుడు ఒక 45 ఉంది. ఇప్పుడు ప్రింట్ చేసాం అనుకో, చూసారా స్పీడ్ అనేది 45 అనేది యాడ్ అయింది. ఇదనమాట. అంటే ఇక్కడ డిక్షనరీస్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. ఎనీ టైమ్ న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవచ్చు. న్యూ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు కావాల్సినవి ఏవైనా అన్నెసరీ థింగ్స్ డిలీట్ చేయాలనుకుంటే చాలా సింపుల్. డిలీట్ చేయాలనుకుంటే ఆల్రెడీ చెప్పాను ఒకసారి. పాప్ అనేది ఒకటి ఉంటుంది పైథాన్లో, రోబోట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. పాప్ అనేది robot.pop. ఇక్కడ నార్మల్ బ్రేసెస్ ప్యారెన్సెస్ యూస్ చేస్తాం. ఇన్బిల్ట్ మెథడ్స్ అంటే వీటిని పాప్ స్పీడ్ని రిమూవ్ చేద్దాం అనుకున్నాం. ఏది చేయాలనుకుంటే దాని యొక్క కీ వాల్యూ ఇవ్వాలి. ఇస్తే ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిల్ రోబోట్
రోబోట్లు అంటే మనం ఎస్క్యూఎల్లో రాసినట్టు అనమాట. టెంపరేచర్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఏం చేసింది ఫస్ట్ ఏం చిట్టి బ్యాటరీ 80 ఈజ్ ఛార్జింగ్. రైట్ ఛార్జింగ్ మోడ్. స్పీడ్ డిలీట్ అయిపోయింది, టెంపరేచర్ డిలీట్ అయిపోయింది. అలా చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇట్లో డిక్షనరీస్లో ఇప్పుడు మనం లూప్స్ ఎలా యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ అంటే ఇక్కడ లూపింగ్ త్రో డిక్షనరీస్ అంటే రీడింగ్ ఎంటైర్ బ్రెయిన్, చిట్టి బ్రెయిన్, రోబోట్ బ్రెయిన్. హౌ ఎక్కువగా డాష్ బోర్డ్స్ సూపర్ యూస్ఫుల్ ఫర్ డాష్ బోర్డ్స్. ఓకే, ఫర్ లూప్ కదా, ఫర్ కీ వాల్యూ ఇన్ రోబోట్ డాట్ ఐటమ్స్ అలా ఇచ్చి కాలన్ ఇచ్చి ప్రింట్ కీ అని అర్థం. కీ కామా ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమిచ్చింది ఇలా సింపుల్గా లూప్స్లో పెట్టచ్చు. అంటే అన్నీ ఒకేసారి అనమాట, అర్థమైనా? ఒక్కొక్కటి కాకుండా ఇక్కడ చూసారా, నేమ్ చిట్టి బ్యాటరీ 80 అంటే అందులో లిస్ట్స్లో ఉన్నవన్నీ మనం డిక్షనరీలో ఉన్నవన్నీ ప్రింట్ చేయాలి. డిక్షనరీలో ఉన్నవన్నీ యాస్టేజ్కి ప్రింట్ చేయాలంటే ఇలా లూప్స్ యూజ్ చేస్తాం. సింపుల్గా నేమ్ చిట్టి బ్యాటరీ 80 టెంపరేచర్ అలా కావాలనుకుంటే సింపుల్గా ఫర్లోకి యూజ్ చేస్తాం. కీకి వాల్యూ ఇన్ రోబోట్ డాట్ ఐటమ్స్ అంటే డిక్షనరీలో ఆ లిస్ట్స్ని ఐటమ్స్ అంటాం అనమాట. ఇన్బిల్ట్ అది ఐటమ్స్ పారెన్సిస్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్, ఇన్బిల్ట్ మెథడ్ అంటాం. మెథడ్ అండ్ ఫంక్షన్ ఆల్మోస్ట్ ఒకటే, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్బిల్ట్ మెథడ్ అది. దాన్ని అంటే ఆ రోబోట్లో ఉన్న ఐటమ్స్ అనమాట. ఐటమ్స్ అంటే ఏంటి, అవే నేము బ్యాటరీ అవన్నమాట. ఫర్ కీకి వాల్యూ ఇన్ రోబోట్ డాట్ ఐటమ్స్, దాంట్లో ఈ కీని వాల్యూని ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఈక్వల్ టు కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. దీన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తే నేమ్ ఈక్వల్ టు చిట్టి, బ్యాటరీ ఈక్వల్ టు 80, ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, మోడ్ ఈక్వల్ టు కాంబాట్. అలా ఇలా వచ్చే అవుట్పుట్ ఇక్కడ ఏం కావాలంటే అది అవుట్పుట్. కీకి ఈజ్ ఈక్వల్ టు అంటే నువ్వు ఇలా రావాలనుకుంటే డాష్ బోర్డ్లో వరుసగా నువ్వు డిక్షనరీని ఇలా యూజ్ చేసుకోవాలి, ఫర్ లూప్ యూజ్ చేసి. ఇప్పుడు నెస్టెడ్ డిక్షనరీస్ అంటే ఏంటి చూద్దాం. ఏ డెవలప్మెంట్స్లో బాగా యూజ్ చేస్తారు నెస్టెడ్ డిక్షనరీస్. ఓకే, ఫర్ సపోజ్ రోబోట్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు నేమ్ సిటీ, నేమ్ సిటీ, బ్యాటరీ స్టాట్స్. మీకు బ్యాటరీ స్టాట్స్ కావాలనుకున్నాం.
డిక్షనరీ అనమాట. మళ్ళీ ఒక డిక్షనరీ స్టార్ట్ చేస్తాం. ఇందులో ఏముంటాయి, బ్యాటరీకి సంబంధించి బ్యాటరీ యొక్క పర్సంటేజ్ ఉంటుంది, బ్యాటరీ టెంపరేచర్ కూడా ఉంటుంది, అర్థమైందా? అందుకే మళ్ళీ బ్యాటరీ 90, ఇక్కడ మనం కామా యూజ్ చేయాలి, పైన ఇక్కడ కామా యూజ్ చేయాలి. మళ్ళీ టెంపరేచర్ 36.5 ఉందనుకున్నాం. నెక్స్టెడ్ ఇదనమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి ఏంటంటే కామా ఇచ్చుకోవాలి. కామా ఇచ్చుకొని లొకేషన్, మళ్ళీ లొకేషన్లో వేరియస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం, లాటిట్యూడ్ 13.05 అంతా తీసుకున్నాం. కామా లాంగిట్యూడ్స్, ఇది లాంగిట్యూడ్ అనేది ఎప్పుడు అయి ఉంటుంది 80.27 ఇలా తీసుకున్నాం. ఇదన్నమాట. ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ చూపిస్తుంది. రోబోట్ ఈజ్ ఈక్వల్ టు చిట్టి, ఇక్కడ మనకు కామ్ అయిపోలేదు. ఓకే, అందుకు మనకి ఎర్రర్ చూపిస్తుంది. డిక్షనరీ ఎంట్రీస్ మస్ట్ కంటైన్, ఓకే, మనం ఇక్కడ అదనమాట నెక్స్ట్ డిక్షనరీస్ ఎలా, దీన్ని మనం ప్రింట్ చేద్దాం. మనం చూసారా ఎలా ఇచ్చిందో, ఇది నేమ్ చిట్టి, స్టాట్స్, బ్యాటరీ 90%, టెంపరేచర్, లొకేషన్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఎలా ఇస్తుంది. నెక్స్ట్ డిక్షనరీస్ని ఎలా యూజ్ చేస్తాం, ఇదనమాట. ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ కీ అండ్ వాల్యూ, తర్వాత స్టాట్స్లో ఇది కీస్ అయితే మళ్ళీ ఆ కీస్కి వాల్యూస్ ఏంటి, ఆ కీస్కి వాల్యూస్, స్టాట్స్ అనే కీస్కి వాల్యూస్ ఇవన్నమాట. ఈ వాల్యూస్ మళ్ళీ మనం డిక్షనరీలో పెట్టాం. మళ్ళీ డిక్షనరీ కాబట్టి మళ్ళీ ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. లొకేషన్ అనేది మనకి కీ, దాంట్లో వాల్యూస్ని ఎలా పెట్టాం, వాల్యూస్ని ఒక లిస్ట్లా పెట్టాం అనమాట. అంటే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో గదులు ఉన్నట్టే అర్థమైందా, ఇదనమాట. ఇంటి లోపల మళ్ళీ గదులు ఉన్నాయి 2 ఇలా. సో దీన్నే నెస్టెడ్ అంటారు అనమాట. నెస్టెడ్ డిక్షనరీస్ ఏఐ డెవలప్మెంట్స్లో యూజ్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇన్ ఏఐ ఎంబెడింగ్స్ మెటాడేటా, డ్రాగ్ డాక్యుమెంట్ మెటాడేటా, యూజర్ ప్రొఫైల్స్, ఫుల్ LLM JSON అవుట్పుట్స్, ఆల్ నెస్టెడ్ డిక్షనరీస్, రైట్. ఇంకోటి చూద్దాం మనం కావాలంటే, ఇట్లా మొత్తం కమెంట్ చేసేస్తున్నాను. ఫుల్ కంప్లీట్ చిట్టి, ఫుల్ మిషన్ డాష్బోర్డ్, ఫుల్ మిషన్ డాష్బోర్డ్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, మిషన్ MISSION మిషన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మిషన్ నేమ్, మిషన్కి ఒక నేమ్ ఇద్దాం. మిషన్ నేమ్ ఏంటంటే డ్రోన్స్ని హంట్ చేయడం, అదొక మిషన్. డ్రోన్ హంట్ ఇచ్చాము. టార్గెట్ కౌంట్, ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసింది.
ఒక 5 ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. అది మనకి ఎందుకు చూపిస్తుంది రెడ్ హైలైట్? కామా ఇవ్వలేదు. ఎక్కడ కామా ఇవ్వలేదు? ఇక్కడ కూడా కామా ఇవ్వలేదు. అర్థమైందా? మళ్ళీ యాక్టివ్లో ఉందా లేదా, ACTI యాక్టివ్ ట్రూ. ఓకే, ట్రూ అనేది స్ట్రింగ్ కాదు, బులియన్ కోఆర్డినేట్స్ పైన బ్రాకెట్ అవ్వలేదు, అందుకే హైలైట్ అవుతుంది. కోఆర్డినేట్స్ అప్పుడు మనం ఒక లిస్ట్ లాగా ఇచ్చేద్దాం, నెస్టెడ్ లూప్ లాగా. సో నెస్టెడ్ లూప్ కాదు, సారీ, ఒక లిస్ట్ లాగా ఇచ్చేద్దాం. కామా ఇక్కడ ఒక కామా. ఓకే, మనకి ఏంటి తేడా? పైన కామా ఇవ్వలేదు, అందుకే అలా చూపిస్తుంది. ఇంకా స్టాట్స్ కూడా ఇద్దాం, నెస్టెడ్ లూప్ యూస్ చేద్దాం. స్టాట్స్ యూస్ చేసి దీనికి ఒక నెస్ట్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఏంటి నెస్ట్లో నెస్ట్? స్పీడ్ 48, బ్యాటరీ 70, అదనమాట. సో నెస్ట్లో నెస్ట్ క్లోజ్ చేస్తాం, నో ప్రాబ్లం. కంట్రోల్ S. ఇలా మనం ఒక ఫుల్ డాష్బోర్డ్ మిషన్కి సంబంధించిన డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాం. దీన్ని సింపుల్గా మనకు కావాలనుకుంటే ప్రింట్ ఏం కావాలి? మిషన్ నేమ్ కావాలి. సింపుల్గా మిషన్ నేమ్ కావాలంటే మిషన్ అది యూజర్ డిఫైన్, నీకు ఎలా చూపించాలి, అవుట్పుట్ ఎలా చూపించాలి. MISF7 మిషన్, అది వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకొని దాంట్లో మనం ఏం కావాలో అది అడుగుతాం, మిషన్ నేమ్. ఇంకేం కావాలి? ప్రింట్ స్పీడ్ అంతా అడుగుతాం. ఫర్ సపోజ్ స్పీడ్, ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, స్పీడ్ ఆఫ్ మిషన్, స్పీడ్ ఆఫ్ రోబోట్ ఇలా అడగవచ్చు. ఓకే, ఇలా మనకి అవుట్పుట్ అలా కావాలి, స్పీడ్ ఆఫ్ ఇలా కావాలి. ఇక్కడ ఏంటి? మిషన్లో మళ్ళీ ఏమేమి కావాలి నీకు? ఫర్ సపోజ్ మిషన్లో స్టాట్స్ అడుగుదాం. ఎక్కడ ఉంది స్పీడ్ అనేది? స్టాట్స్లో కూడా ఉంది స్పీడ్ అనేది. సో స్టాట్స్ అని యూజ్ చేసి మిషన్ లోపల స్టాట్స్ లోపల స్పీడ్ అనేది ఉంది. ఇలా కదా ఉంది, అది ఇలా అడగాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇలా ఇచ్చిన తర్వాత చూసారా, మిషన్ డ్రోన్ హంట్, స్పీడ్ ఆఫ్ రోబోట్ 48, మిషన్ నేమ్. ఇక్కడ మనకు కావాల్సింది యూజర్ డిఫైన్ చేసుకోవచ్చు, మనకు కావాల్సింది అంటే అది ఇలా పిలుచుకుంటుంది, మనం తర్వాత రాస్తాం కోడ్. సో మిషన్ నేమ్ అనగానే అది ఇలా ప్రింట్ చేస్తుంది బయటికి. అర్థమైందా? మిషన్ నేమ్. ఇక్కడ నెస్టెడ్ లూప్స్ యూస్ చేసేటప్పుడు నెస్టెడ్ డిక్షనరీస్ యూస్ చేసేటప్పుడు ఇలా పిలాలి. స్పీడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. స్టాట్స్ అనే కీ వాల్యూలో స్పీడ్ అనేది ఉందన్నమాట. సో ఆ కీ వాల్యూస్ ఇచ్చుకోవాలి, అప్పుడే నీకు కరెక్ట్గా చూపిస్తుంది. అది నెస్టెడ్ డిక్షనరీస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. యాక్చువల్లీ రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. LLM చేసిన అవుట్పుట్ ఎలా ఇవ్వబోతుందని. ఓకే, LLM అనేది ఎలా ఇవ్వబోతుందని కంప్లీట్గా ఇచ్చేసాను.
రియల్ ఎగ్జాంపుల్ LLM JSON అవుట్పుట్ JSON ఫార్మాట్లో మీకు అవుట్పుట్ ఎలా ఇవ్వబోతుంది. ఓకే, ఫర్ సపోజ్ LLM అంటే మనం ఇలాగే రాస్తాం కోడ్. LLMs యూస్ చేసేటప్పుడు LLM రెస్పాన్స్ డిక్షనరీలోకి తీసుకెళ్ళి ఆ డిక్షనరీలో మనం ఏమి ఇస్తామంటే ఫస్ట్ సిస్టమ్ రోల్ అనేది ఇస్తాం. అది ఏంటి అంటే నువ్వు LLMగా ఏం చేయబోతున్నావు, LLMగా నువ్వు ఏం చేయబోతున్నావు, మాకు అసిస్ట్ చేయబోతున్నావు. అర్థమైనా? అసిస్ట్ చేయబోతున్నావు అని రాస్తున్నావు. ASSIST అసిస్టెంట్. నువ్వు ఒక అసిస్టెంట్ మాకు. సో కంటెంట్ ఏంటి? కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు కంటెంట్ కాలన్ అంటే నువ్వు కంటెంట్ ఎలా ఇవ్వబోతున్నావు. ఫస్ట్ హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ. హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమిస్తుంది LLMలోకి వెళ్ళినంటే హలో అని ఇచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ అని అడుగుతుంది. అప్పుడు మనం క్వైరీ ఇస్తాం తర్వాత. సో ఇది ఎంతవరకు పైన కామా ఇవ్వలేదు ఇక్కడ. టోకెన్స్ యూజ్డ్ 152 యూజ్ చేసాం. ఇక్కడ కామా. ఇక్కడ ఏం చేస్తుంది LLM? ఇక్కడ ఆల్ LLM రెస్పాన్సెస్ కమ్ యాజ్ JSON డిక్షనరీ. ఓకే, అర్థమైందా? ఇలా దీన్ని LLM రాసేటప్పుడు ఇలా రాస్తాం. దీని అవుట్పుట్ అనేది మనకి ఆల్రెడీ ప్రింట్ LLM రెస్పాన్స్ కొడితే మనకు అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? అదనమాట. అందుకే అంటారు ఇఫ్ యూ అండర్స్టాండ్ డిక్షనరీస్ యూ కెన్ కంట్రోల్ ఎనీ AI మోడల్ ఈజీలీ. అర్థమైందా? ఆల్ LLM రెస్పాన్స్ ఆల్సో కమ్ యాజ్ JSON డిక్షనరీ ఫార్మాట్. ఇది ఇలా రాస్తాం. అంతే సింపుల్. డిక్షనరీస్ని ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ కొడితే ప్రింట్ సేమ్ అంతే, అక్కడ ఉన్నది అలా ఇస్తుంది. ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేయమంటే ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తాం. ఫర్ లూప్ని ఎలా యూజ్ చేస్తాం మనం? ఫర్ కీ కామా వాల్యూ ఇన్ LLM రెస్పాన్స్ ఇలా ఇచ్చి ఇక్కడ మనం ప్రింట్ ఏమిస్తున్నాం? కీ కామా సమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. వాల్యూలు వేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రింట్ కొట్టామంటే ఏమవుతుంది? ఏంటో ఎర్రరు? ఒక్క నిమిషం. సారీ మనం లిస్ట్ ఇవ్వలేదు. రెస్పాన్స్ డాట్ ఏమివ్వాలి? ఐటమ్స్ అనే ఫంక్షన్ పిలాలి. ఐటమ్స్ అనే ఫంక్షన్ పిలిస్తేనే అది ఐటమ్స్ని గ్యాదర్ చేస్తుంది. ఐటమ్స్ అనేది ఇన్బిల్ట్. సో ఫర్ లూప్ యూస్ చేసేటప్పుడు ఆ LLMలో ఉన్న ఆ డిక్షనరీని యూస్ చేస్తే డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని మనం ఫిగర్ అవుట్ చేయాలి. అప్పుడే అది
మీకు రిజల్ట్ వస్తుంది. టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ అదనమాట. ఇలా వస్తుంది. రోల్ ఏంటిది అసిస్టెంట్, కంటెంట్ ఏంటి హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ. కంటెంట్ అనేది తర్వాత ఇది ఏపీఐతో కనెక్ట్ చేస్తాం అనమాట. తర్వాత చూద్దాం. ఇది టోకెన్స్ యూజ్డ్ ఇదనమాట డిక్షనరీ గురించి. అంతకు మించి డిక్షనరీ ఏముంటాయి అంతే. ఇంకా కామన్ బిగినర్ మిస్టేక్స్ నార్మల్గా అనేప్పుడు డిక్షనరీస్లో ఈజ్ ఈక్వల్ టు యూస్ చేయకూడదు. మ్యాక్సిమం డిక్షనరీస్లో యూస్ చేయకూడదు. అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు చిట్టి అని రాయకూడదు. ఫర్ సమ్ నేమ్ కాలన్ చిట్టి అని రాయాలి. కొటేషన్స్ మార్క్స్ ఎప్పుడు మిస్ చేయకూడదు. తర్వాత యాక్షన్ కీస్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే కీస్ లేని కీస్ మనం ఫర్ సపోజ్ ఇక్కడ కీస్ అనేవి ఎల్ఎల్ఎంలో ఇక్కడ కీస్ అనేవి ఏంటి రోలు, కంటెంట్, టోకెన్స్ వీటిని మాత్రమే మనం యాక్సెస్ చేయాలి. ఎక్స్ట్రాగా ప్రింట్ చేసేటప్పుడు మనం డిఫైన్ చేయలేనివి మనం యూజ్ చేయకూడదు. అర్థమైందా కీస్ని. లిస్ట్ మ్యాక్సిమం మిస్టేక్స్ ఎక్కడ ఉంటే ఇలా రాసేటప్పుడు డిక్షనరీలో కామాస్ మర్చిపోకూడదు. ఈ కామాస్ అనేది చాలా ఇంపార్టెంట్. కామాస్ మర్చిపోయినా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇలా కంప్లీట్ అయింది కదా డిక్షనరీస్లో, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక క్రియేట్ ఏ రోబోట్ డాష్ బోర్డ్, నేమ్, బ్యాటరీ, మోడ్, లొకేషన్ అంటే నెస్టెడ్ డిక్షనరీ ఎలా చేయాలి, సెన్సార్స్ లిస్ట్, మిషన్స్ ఎలా స్ట్రింగ్, వాటిని ప్రింట్ ఈచ్ వాల్యూ, అప్డేట్ మోడ్, యాడ్ న్యూ కీ లైక్ ఎనిమీ డిటెక్టెడ్, లూప్ త్రూ డిక్షనరీ, ప్రింట్ నెస్టెడ్ లొకేషన్ డేటా ఎలా అనమాట. ఓకే టుడే we master dictionaries, the core structure in AI development. Okay, next episode is like tuples plus sets like coordinates and unique elements in Chitti system. We will discuss tuples and sets in next session. Okay, thank you so much. Bye.